ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. మనకి ఎక్కువ టైం లేనప్పుడు వంట చేయటానికి, అలాగే పిల్లల లంచ్ బాక్స్లోకి డిఫరెంట్గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ వన్ పాట్ మీల్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చూపించే విధానంలో కనుక మీరు ట్రై చేశారంటే తప్పకుండా నచ్చుతుంది. సో ముందుగా అయితే ఒక కప్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు కూడా దీన్ని నానబెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలాగా వన్ పాట్ మీల్ చేస్తే మీరు ఎలా చేశారనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా తర్వాత అయితే కనుక ఒక బౌల్ తీసుకొని దాంట్లోని 1 కప్పు వరకు కూడా పెరుగు యాడ్ చేసుకోవాలి. పుల్లటి పెరుగైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రైస్. సో ఇప్పుడైతే ఈ పెరుగులోని మనము చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, అంటే కారము, తర్వాత గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే వెజ్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే కనుక అన్నీ నేను ఆల్మోస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకున్నానండి క్వాంటిటీ అయితే. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ కోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని వేడయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడయిన తర్వాత బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, లవంగాలు, అలాగే మీ దగ్గర ఇంకా బిర్యానీ కోసం ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్లో నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి. మీకు ఏమన్నా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం ఇష్టమైతే కనుక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోని క్యారెట్ ముక్కలు, తర్వాత బంగాళాదుంప ముక్కలు, అలాగే బీన్స్ కూడా కట్ చేసుకున్నవి వేసుకొని అన్నీ కూడా మంచిగా ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని మనము రెడీగా పెట్టుకున్న పెరుగు ఉంది కదండి, అదంతా కూడా వేసేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా పచ్చివాసన అంతా కూడా పోయే వరకు ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. తాజా రెసిపీస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే దీంట్లోని మనము కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి, అలాగే కరివేపాకు, ఇవి రెండు కూడా వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తర్వాత రైస్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వేస్తాను. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము రెడీగా పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి డిఫరెంట్గా చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి.
మీకు ఎలా కుదిరిందనేది కూడా కామెంట్స్లో చెప్పండి. దీంట్లోని మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కూడా మీడియం హీట్లోని ఉడికించుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూస్తే కనుక కుక్కర్ మూతని చూసారు కదా, మనకి ఎంతో టేస్టీగా 1 పాట్ మీల్ అనేది రెడీ అయిపోయింది. వెజిటేబుల్ బిర్యానీ చాలా టేస్టీగా సింపుల్గా ఈ ప్రాసెస్లో కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు వీడియోని థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.